మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం ఒగలాపూర్ గ్రామంలో ఉన్నాము. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డు రాదంటూ ఒక వ్యక్తి నిరూపిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా కూడా వెల్డింగ్ వర్క్తో ఆయన ముందుకు సాగుతున్నాడు. మనం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. గట్టు మధు గారు అయితే ఇక్కడ ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న మీ పేరు? గట్టు మధు. గట్టు మధు. అన్న చెప్పండి అన్న, మీరు ఇప్పుడు ఒక కాలు కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసంతో కూడా మీరు పనిచేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? మీ కాలు ఎప్పుడు కోల్పోయారు? సార్ నేను చిగురుమాడి పోయి రాగా నాకు కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నేను దానికి ఒక మీటింగ్ పోయి రాగా, గౌడ సంఘం మీటింగ్ పోయి రాగా నాకు యాక్సిడెంట్ జరిగితే నాకు ఆ యాక్సిడెంట్లో కాలుకు తీవ్రమైన గాయమై దాని ద్వారా నాకు కాలు తీసేయడం జరిగింది. ఆ తీసేసినాక నేను నా కుటుంబాన్ని పోషిస్తాను కొరకు ఇంతకుముందు నేను తాళ్ళెక్కలేకపోతున్నాను కాబట్టి ఈ యొక్క వెల్డింగ్ షాపును అంతకుముందు నేను టెన్త్ తర్వాత కొన్ని రోజులు వెల్డింగ్ షాప్ చేశాను. ఆ వర్క్ తర్వాత ఇప్పుడు నాకు కుటుంబ పోషణకు ఏది లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెల్డింగ్ షాపు నడుపుకుంటున్నాను. కుటుంబ భారం ఖచ్చితంగా నా మీద పడ్డది కాబట్టి నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి, ఇలా పోషించాలి కాబట్టి కంపల్సరీ నేను ఏదో ఒక వర్క్ చేయాలంటే నేను వెల్డింగ్ షాప్ నాకు వస్తుంది కాబట్టి ఆ పని ఎంచుకొని చిన్న చెడ్లు రేకులు కాంచాలి ఆ వర్క్ నేను చేస్తా. నాకు వచ్చిన వర్క్ నేను ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా నా వర్క్ నేను చేసుకుంటూ కొనసాగిస్తాను. ఈ హ్యాండిక్యాప్డ్ అయినాక కాలు పోయినాక కూడా నాకు ఇప్పుడు 3 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. నాకు ఎలాంటి పెన్షన్ లేదు. పెన్షన్ లేకపోతే కుటుంబ భారం ఎక్కువవుతుందని కష్టపడుకుంటూ నేను ఈ వర్క్ చేసుకుంటా ఉన్నాను. అంటే మామూలుగా మీరు వర్క్ చేస్తారు కదా, మీరు ఈ వర్క్ ద్వారా ఎంత సంపాదిస్తారు కామన్గా? నెలకు నేను దాదాపు మంచిగా వర్క్ దొరికితే 8,000 నుంచి వెళ్ళి 9,000 దాకా దొరకచ్చు. లేకపోతే వర్క్ లేకుంటే సీజన్లో తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ. ట్రాక్టర్ గ్యారేజ్, మన కేజీవీలు కానీ ఇంకా వేరే వర్క్ కానీ, చిన్న గేట్లు కానీ, కిటికీలు కానీ, మంచాలు, డెకరేషన్ సంబంధించింది నేను ఈ వర్క్ చేస్తూ ఉన్నా. ఈ వర్క్ దొరికినప్పుడు చిన్న ఊరు కాబట్టి ఎక్కువ నాకు వర్క్ దొరకదు. పెద్ద విలేజ్ అయితే దొరకవచ్చు కానీ చిన్న విలేజ్ కాబట్టి నాకు పెద్ద ఏమన్నా వేరే కాడ వర్క్ చేద్దామంటే నాకు హ్యాండిక్యాప్డ్ కాబట్టి వర్క్ ఎక్కడ పోయినా ఇస్తలేరు. నాకు ఏది వెల్డింగ్ చేస్తామన్నా కానీ షాప్ల కాడ నీకు పైకి ఎక్కరాదు కాబట్టి నీకు వర్క్ ఇవ్వమన్నారు. ఏదో దాని గురించి నేను ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఎట్లా అన్న, మీకు మీరు ఏమైనా పెన్షన్ లాంటివి ఇట్లా అప్లై చేసుకోలేదా? ఎట్లా ఉంది మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహాయం అందుతుందా? నేను అప్లై చేసుకున్నాను. నాకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వచ్చింది. సదరన్ క్యాంప్ పోతే సర్టిఫికేట్ ఇచ్చారు ఆర్తోలా. అది 60% ఇచ్చారు. 60% ఇచ్చారని మేము ప్రతిదానికి నేను ఇదివరకు అప్లై చేసిన, పెన్షన్కి అప్లై చేసిన కానీ మీకు కొంత పింఛన్ రాలేదు, ఇంకా మీకు ఇప్పుడు ఇస్తలేము, కొత్త వచ్చినప్పుడు మీకు పింఛన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. నేను దగ్గర చాలా మంది దగ్గర పోయి కూడా తిరిగిన, ప్రాధాయపడ్డా, నాకు పెన్షన్ కావాలి సార్, నాకు ఇబ్బంది అవుతుందంటే సరే చేస్తాం బాబు అని గత ప్రభుత్వానికి కూడా చెప్పిన. సరే చేస్తామని ఆ ప్రభుత్వం కూడా నాకు చేయలేదు కాబట్టి ఇక నేను ఇదే కష్టం చేసుకుంటా తీసుకుంటాను. అంటే ప్రమాదం జరిగి మీకు మామూలుగా ఎన్ని రోజులు అవుతుంది? ప్రమాదం జరిగి 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. అంటే 2 సంవత్సరాల 8 నెలలు నాకు ప్రమాదం జరిగి అవుతుంది కాలువై. తర్వాత ఒక 1.5 year రాక నేను మంచాలనే ఉన్నా. అంటే నా కుటుంబం వెళ్ళదీయడానికి చాలా నాకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినా కానీ ఏదో మా ఇంట్లో కష్టపడుకుంటూ వెళ్ళదీసుకుంటూ నడుస్తూ ఉంది ఇప్పుడు కుటుంబం. దాని ద్వారా ఇప్పుడు నేను వెల్డింగ్ షాపు చేసుకుంటూ నేను తీసుకుంటా ఉన్నాను. మీరు ఏం కోరుకుంటున్నారు అన్న ప్రభుత్వాన్ని? ఏమైనా సాయం కోరుకుంటున్నారు? నాకు ఎలాంటి సాయం అన్న ఒక హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒకటి హౌస్ కావాలని కోరుకుంటున్నాను. పెన్షన్ వస్తలేదు. పెన్షన్ కూడా నాకు రావాలని, గవర్నమెంట్ ద్వారా పెన్షన్ ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. సరే, మనతో పాటు వాళ్ళ భార్య కూడా ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. ఇప్పుడు చెప్పండి అమ్మా, అసలు మీ ఆయనకు ప్రమాదం జరిగి ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఎట్లా జరిగింది ప్రమాదం? 2 సంవత్సరాలున్నర అవుతుంది సార్. ఇదివరకు పింఛన్ లేదు సార్. ఇంట్లో పోషించడానికే మాకు జర తిప్పాలు ఉన్నది. జర ఇక అందరూ కలిసి మాకు ఏదైనా సాయం చేస్తారని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆయన ఒక్కడే చేసుకోగలుగుతాడా పని? మీరు ఏమైనా సహాయం చేస్తారా ఆయనకు? నేను ఉంటేనే చేస్తాడు, నేను లేకుంటే ఆయనకు చేసుకోరాదు. మేము ఇక్కడ ఉండి అన్ని అందిస్తేనే చేయొస్తుంది. ఆయనకు లేచి నడవరాదు కాబట్టి మేము అన్ని అందించుకుంటూ ఉంటాను. అట్లయితేనే ఆయన పని చేస్తాడు. మీరు లేని మాత్రం పని జరగదు.
పని చేయరాదు, నేను ఉంటేనే పని చేస్తాడు. చూశాం కదా ఇప్పుడు మనం గట్టు మధు గారి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఒక కాలు కోల్పోయి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందని కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డు రాదంటూ కూడా ఇక్కడ గట్టు మధు గారు నిరూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్నీ ఉంటేనే మనం పని చేసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాము. కానీ ఒక కాలు లేకున్నా కూడా అంగవైకల్యంతో తన కుటుంబ భారాన్ని మోస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్.